హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనోజ్. సో ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, వాళ్ళు కోట్లలో డబ్బులు గడించారు, అంతా బాగానే ఉంది. వాళ్ళు ఒక్కొక్కరు 1 by 1 గా పోలీస్ విచారణకి పిలుస్తున్నారు, వాళ్ళని కొన్ని గంటల పాటు విచారిస్తున్నారు. వాళ్ళ బ్యాంక్ లావాదేవీలు ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం పిన్ టు పిన్ ఎంక్వైరీ చేస్తున్నారు. పేరోల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దానిపై కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ప్రపంచాత్రికుడు ఒక ఎలిగేషన్ ఉందో హర్ష సాయి విషయంలో కానీ, లేకపోతే భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఇంకా ఇమ్రాన్ అన్న, సో ఈ ముగ్గురు త్రిమూర్తుల పైన ఆయన ఎలిగేషన్ ఏదైతే ఉందో అది నిజంగా నిజమైందని చెప్పాలి. సో ఆయన నిన్ననే ఒక వీడియో చేశారు. ఏంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి దుబాయ్ వెళ్ళిపోయారని. సో కట్ చేస్తే వాళ్ళు దుబాయ్లో ఉన్నారు. సో ఇది బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దుబాయ్ ఎందుకు వెళ్ళారు అని చెప్పడానికి ఒకటి ప్రైమ్ రీజన్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇండియాలో ఉండి పోలీసులకి సరెండర్ అవ్వడం అనేది అసలు అది చాలా చిన్న ఇష్యూ. వాళ్ళకి ఎందుకు చిన్న ఇష్యూ అంటున్నాను కూడా చెప్తా. సో ఇప్పటిదాకా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కోసం వాళ్ళు ఏదైతే ఆ డబ్బుని ఉందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 10 కోట్లు వచ్చింది అనుకోండి, ఆ 10 కోట్లలో వాళ్ళ దగ్గర మహా అయితే వీళ్ళ చేతికి బై హ్యాండ్ వచ్చింది మహా అయితే ఒక 50-70 లాక్ కూడా ఉండదు. ఇది నిజం. ఎందుకంటే మిగతా మొత్తం కూడా హవాలా రూపంలో వాళ్ళ చేతికి రావాలి. హవాలా రూపంలో వీళ్ళ చేతికి రావాలి అంటే వీళ్ళు ఇండియాలో ఉండకూడదు. సో అందుకోసమే వీళ్ళు ముగ్గురు కలిసి దుబాయ్ వెళ్ళారు. దుబాయ్లో జల్సాలు నార్మల్గా లేదు, ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. చుట్టూ అమ్మాయిలు, పబ్బులు, ఇంకా విలాసవంతమైన జీవితం. సో ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో నిజంగా వీళ్ళు ఇప్పుడు ఆ డబ్బుని హవాలా రూపంలో ఎలా పంపిస్తారు అంటే అది కూడా చెప్తాను. ఎందుకంటే వాస్తవానికి మాక్సిమం ఇండియాలో ఇంకా వరల్డ్ వైడ్గా ఉన్న కొన్ని కంట్రీస్లో కూడా ఎక్కడైనా ఒక స్కామ్ చేశారు అంటే, లేదంటే కొన్ని రోజులు డిజపియర్ అయిపోవాలంటే ఫస్ట్ వెళ్ళేది నిజంగా దుబాయ్కి అనమాట. సో దుబాయ్లో వెళ్తారు, ఆ ఫ్రీలాన్స్ వీసా ఏదో ఒక వీసా ఉంటుంది, ఆ వీసా తీసుకుంటారు. వాళ్ళకి అక్కడ ఒక కార్డు ఇస్తారు అండ్ ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు. సో ఆ బ్యాంక్ అకౌంట్ త్రూగా వాళ్ళ అకౌంట్లో ఫారెన్ నుంచి పడే వాటికి ట్యాక్స్ ఉండదు అనమాట. ఇప్పుడు ఎంతైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది అంటే దుబాయ్ కాన్సెప్ట్ అలా ఉంది యాక్చువల్గా. సో అది ఎవరు కూడా వాళ్ళ కాన్సెప్ట్ని తప్పంటాం లేదు. ఎందుకంటే వాళ్ళకి దీని ద్వారా వాళ్ళకి వచ్చే ఆదాయం ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి విలాసవంతమైన జీవితం బతుకుతూ ఉంటారు. ఆన్ అండ్ యావరేజ్గా పర్ మంత్లో కనీసం ఒక 10 లాక్ ఖర్చు పెట్టవచ్చు కదా. ఎందుకంటే బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇలా ఇండియా నుంచి కానీ, ఇక్కడ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా దుబాయ్ వెళ్ళేది ఒక స్కామ్ చేసి వెళ్తున్నారంటే వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి. సరదాగా నెలకి ఒక 10 లక్షలు ఖర్చు పెడతారు. సో అలా వాళ్ళకి దుబాయ్ వాళ్ళకి ఆదాయం సమకూరుతుంది అనమాట. సో కమింగ్ టు ద పాయింట్, హవాలా ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అంటే, కొద్ది రోజుల క్రితం హర్ష ఒక మాట చెప్పాడు. ఏంటంటే నా దగ్గర 60 లక్షలు వచ్చాయి, అవి చేస్తే నా దగ్గర వాటి మొత్తానికి ఇన్వాయిస్లు ఉన్నాయని చెప్పి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సో నిజంగా బాగానే ఉంది. ఆ 60 లక్షలకి సంబంధించిన ఆ జిఎస్టీలు కావచ్చు, ఆ ఇన్వాయిస్లు కావచ్చు, అన్ని చాలా ప్రాపర్గా ఉన్నాయి. నిజంగా దాని వెనకే పెద్ద స్కామ్ ఉంది. ఎందుకంటే దాదాపుగా 20 కోట్లు స్కామ్ చేశాడు అనేది హర్ష సాయి మీద ఉన్న మెయిన్ ఎలిగేషన్. అందుకనే దేశం దాటి వెళ్ళిపోయాడు కూడా. సో ఇప్పుడు ఆ డబ్బు అతనికి మళ్ళీ ఎలా రావాలి అంటే, ఇప్పుడు హవాలా రూపంలో రావాలి. ఆ హవాలా రూపంలో ఎలా వస్తుంది అంటే అది కూడా చెప్తామేనండి. సో ఇప్పుడు గనక ఒకవేళ హర్ష సాయి దుబాయ్ నుంచి, ఎందుకంటే ఈ హవాలా వాళ్ళకి వరల్డ్ వైడ్గా కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ వరల్డ్ వైడ్గా ఉన్న కనెక్షన్స్ దుబాయ్లో కూడా ఉంటారు. సో దుబాయ్లో వాళ్ళకి హ్యాండ్కి ఇవ్వాలి. సో ఒకవేళ హ్యాండ్కి ఇవ్వలేదు అంటే ఇండియాలో ఉన్న కొన్ని మల్టిపుల్ అకౌంట్స్ ఏదైతే హర్ష సాయి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించాలి. ఈ టైంలో హర్ష సాయి వాళ్ళ బంధువులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మనం ఎందుకు దొరికిపోతాం, ఇదంతా లేనిపోని గోలా అని చెప్పి వాళ్ళు సహకరించే ప్రసక్తి లేదు. సో ఇలాంటప్పుడు హర్ష సాయి చాలా తెలివిగా చేసే ప్లాన్ ఏంటంటే, సో ఆ హవాలా డబ్బుల్ని ఈ వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మనీ ఎక్స్చేంజ్కి. సో ఇలాంటి వాటిలో పెట్టి పాస్పోర్ట్ త్రూగా వాళ్ళు పర్ డేకి $5,000 అలా మార్చుకోవచ్చు అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడ మార్చుకోవచ్చు. సో దుబాయ్లో కాబట్టి వాళ్ళు ఉంది, అక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఆ డబ్బుని ఫస్ట్ ఆ సేఫ్ జోన్లో పెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ గేమ్ ప్లే చేస్తారు. సో తర్వాత ఇప్పుడు అంటే ఈ లోపల ఇటు సిబిఐ కానీ, ఈడీ కానీ ఇలాంటివి కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఒక స్టెప్ ముందుకే ఇంటర్పోల్ ఆఫీసర్స్కి వాళ్ళకి వీళ్ళకి అన్న సమాచారం ఇద్దామన్నా కానీ నిజంగా అంత పెద్ద స్కామ్ కాదు ఇది.
కానీ స్కామ్ కాదు అని నేను చెప్పను. ఎందుకంటే 10,000 కోట్లు 20,000 కోట్లు దోచేసిన నీరవ్ మోడీ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా దేశం దాటి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళదేమో చూస్తే 10 కోట్లు 20 కోట్లు. సో దానికోసం వాళ్ళ ఇంటర్పోల్ ఆఫీసర్స్ అంటే అదొక హై డెసిగ్నేషన్. సో వాళ్ళ టైంని, వాళ్ళ మనీని, ఇంకా వాళ్ళని అంటే వాళ్ళకి అనవసరంగా శ్రమ ఎందుకని చెప్పి ఇంతోటి దానికి అంత పెద్ద డెసిషన్ ఎందుకని చెప్పి ఇంటర్పోల్ ఆఫీసర్ చెప్పకపోవచ్చు. కానీ ఇప్పుడు మన ఇండియా అంటే మన గవర్నమెంట్ చేతిలో ఉన్న పని ఏంటంటే వీళ్ళ ముగ్గురిని బయటికి తీసుకురావడానికి అంటే ఒక కందకోలో ఉన్న ఎలక్కే ఇంకొక కందకోలో ఎలక్ కనపడుద్ది అన్నట్టు నిజంగా ప్రపంచ యాత్రికుడు ఈ ఎలిగేషన్ ఎందుకు చేశాడు అంటే ఆయనకి ఇప్పటి వరకు చాలా మంది మెసేజ్ చేశారంట నా అన్వేషణ మనోడికి. సో చేసినా కానీ మనోడు చాలా మందికి రియాక్ట్ అవ్వలేదు. అండ్ జస్ట్ అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ వెస్టర్న్ యూనియన్ దగ్గర నుంచి $5,000 పర్ డే పాస్పోర్ట్ పెట్టి పాస్పోర్ట్ నెంబర్తో ఒక యూనిక్ ఐడి ఇస్తారు, 12 అంకెల నెంబరు, అది ఎలా వస్తుంది ఇదంతా ప్రాసెస్ తెలుసుకున్నాడు. కానీ ఇంకొక స్టెప్ ముందుకేసి నాకు ఇంత ఇవ్వు నేను ఇవన్నీ చేసేస్తా అనేది మాత్రం నిజంగా ప్రపంచ యాత్రికుడు చేయలేదు. సో అందుకని ఇవాళ ఆయన మనకి ఇంత ఎక్స్క్లూజివ్ సమాచారం ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో వాస్తవానికి ఇప్పుడు ఏదైతే హర్ష సాయి ఆ డబ్బులు మొత్తాన్ని పర్ డేకి $5,000 రూపాయన అదంతా కూడా మార్చగలిగితే అప్పుడు ఇండియా వచ్చేస్తాడు. ఒకవేళ గనక ఇంకేదన్నా మాస్టర్ బ్రెయిన్ బియాండ్ ద బాక్స్ ఆలోచించి ఒకవేళ ఆ మొత్తాన్ని ఒక్కసారి గనక ఇండియా రప్పించే ప్రయత్నం చేయగలిగితే మాత్రం నిజంగా మళ్ళీ వెంటనే అపియర్ అవుతాడు. పోలీసు దగ్గరికి వచ్చి నాకేం తెలియదు అని చెప్పి చాలా చాకచక్యంగా చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే బన్నీ సన్నీ యాదవ్ కావచ్చు, ఇంకా ఇమ్రాన్ అన్న కావచ్చు, లేకపోతే ఈ హర్ష సాయి కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా గతంలో అంటే వీళ్ళ పేర్లు చెప్పుకొని చాలా మంది రోడ్ల మీద డబ్బులు ఇసిరేయడం కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాలు మనం చూసే ఉన్నాం. సో హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద అలా వెళ్తుంటాడు, 4-5 బౌన్సర్లు వేసుకొని పక్కన రోడ్డు పక్కన ఆపుతాడు. అక్కడ కంకులు అమ్ముకునే అమ్మమ్మ కావచ్చు, లేకపోతే ఏదైనా అవ్వలకు కావచ్చు, సరదాగా 10,000 ఇట్లా గిరాడు కొడతాడు, లేకపోతే ఫ్రీ పెట్రోల్ పంప్ అంటాడు, యూత్ ని మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తాడు. సో అలాంటి కొన్ని పనులు చేయడం వల్ల యూత్ నిజంగా నా మాట వింటారు అనే కాన్సెప్ట్ లో ఇప్పటిదాకా హర్ష ఉండిపోయాడు. వాస్తవానికి అదే కాన్సెప్ట్ లో ఉన్నాడు. చాలా మంది యూత్ కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ చెప్పే మాటలు ఎందుకు వినరు చెప్పండి. నిజంగా అంటే ఒక 25 ఏళ్ల కుర్రోడు రోడ్డు మీదకి వచ్చాడు. అతని వెనకాల చాలా మంది అంటే ఆ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, లేదంటే ఆయన డ్రెస్సింగ్ స్టైల్, ఇంకా ఆయన మేనరిజం, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నిటికీ జనాలు ఏంటంటే మధ్య కుటుంబాల పిల్లలు యువత ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. మనం కూడా అలా అవ్వాలి, మనం కూడా అలాగే చేయాలి అనే ఒక ఇదిలోకి వస్తారు. సో అలా చేయడం వల్లనే ఏదైతే ఈ యువతను మొత్తాన్ని హర్ష సాయి గ్రాబ్ చేసుకోగలిగాడు, తద్వారా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు, అంత ఫాలోయింగ్ సంపాదించుకోగలిగాడు. సరదాగా వీడియో పెడితే మిలియన్లో దూసుకుపోయే వీడియోస్ ఉన్నాయి హర్ష దగ్గర. సో ఇదంతా కట్ చేస్తే ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు అసలు హర్ష సాయి దుబాయ్కి అని అంటే, దుబాయ్కి వెళ్ళి అక్కడ హవాలా ట్రాన్సాక్షన్ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్లో వచ్చిన మొత్తాన్ని ఇండియాలో ఆయనకి సెక్యూర్గా ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో ఉంచి ఆయన అప్పుడు పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అయింది, ఈడీ ఇన్వాల్వ్ అయింది, ఏసీబీ ఇన్వాల్వ్ అయింది. సో ఇలాంటి ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఏదైతే గట్టిగా ఫోకస్ చేశాయి, సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే వీసీ సజ్జనర్ ఇచ్చిన నినాదం మేరకు వీళ్ళందరూ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. అంటే తీగ లాగితే డొంక కదిలినట్టుగా. సో ఇప్పుడు ఒకళ్ళని పట్టుకుంటే మొత్తాన్ని వచ్చారు దాదాపుగా. సరే వీళ్ళని అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పక్కన పెడదాం. సో ఈ కోవలోనే చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ యాక్టర్స్ లో దాదాపు 25 మెంబర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళంతా కూడా వాళ్ళ లీగల్ టీం చెప్పిందే ఫాలో అవుతున్నారు. ఒకవేళ వాళ్ళ లీగల్ టీం కనుక నిజంగా ఆ పిఆర్ టీం కానీ ప్రూవ్ అయితే, కోర్టు దగ్గర ప్రూవ్ అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు యాక్టర్ల మొత్తానికి. ఒకవేళ ప్రూవ్ కాని పక్షంలో భారత రాజ్యాంగం అయితే కొన్ని యాప్స్ ఉంటాయి కదా, యాప్ ప్రమోషన్ కి చట్టంలో చేసిన ఏదైతే కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, దాని ప్రకారం కనుక చూసుకుంటే గనక ఒకవేళ వీళ్ళు ఎక్యూజన్ తేలితే మాత్రం వీళ్ళు కూడా రేపొద్దున కోర్టుకు రావాల్సింది. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఇప్పటికే అనన్య నాగళ్ళ కావచ్చు, ఇంకా విజయ్ దేవరకొండ కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, ఇంకా విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళందరూ కోర్టు మెట్లు ఎక్కడానికి రెడీగా ఉన్నారు మరికొద్ది రోజుల్లో. సో ఇలాంటి నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇటు దర్యాప్తు సంస్థలు కూడా చాలా గట్టిగా తీసుకున్నాయి ఈ కేసుని. ఎందుకంటే యువత నిర్వీర్యం అయిపోతుంది. యువతని ఎందుకంటే ఒకప్పుడు దేశానికి వెన్నుముక ఎవరు అంటే రైతులని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం దేశానికి వెన్నుముక ఎవరు అంటే నిజంగా యువతని చెప్పాలి. అలాంటి యువతను నిర్వీర్యం చేసే క్రమంలో వీళ్ళందరినీ కూడా చాలా గట్టిగా పట్టుకుంటున్నారు పోలీసులు. సో ఒక రకంగా ఎక్కడైతే
ఆ రోజున నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు భయ్యా సన్నీ యాదవ్ మీద ఒక ఎలిగేషన్ వేసి అనుకున్నారో అది ఎలిగేషన్ కాదు, దాని వెనకాల చాలా పెద్ద స్కామ్ ఉందని చెప్పి చాలా మంది తెలిసింది, రియలైజ్ అయ్యారు. ఇంకా ఏదైతే ఉన్నా అంటే సమాజానికి సేవ చేయాలని, సమాజం మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరైతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అయితే మేము బయటకు వచ్చి అలా మేము తప్పు చేశాము సారీ అని కూడా చెప్పిన సందర్భాలు మనం చూసాం. సో అంటే ఒక సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి నేను చేయలేదు, చేసి తప్పేంటి అనే దాని నుంచి ఒక రకంగా మేము చేశాము, తప్పు అయిపోయింది, మన్నించండి, ఇంకొకసారి చేయము, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయము అంటూ కూడా ఒక రకమైన వాళ్ళల్లో ఆ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినందుకు నిజంగా వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కానీ చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి ఎవరు ఏం చేసినా సరే చట్టం ముందు ఎంతవరకైనా సరే అతిథులు కాదు. సో ఇలాంటి నేపథ్యంలో మీరే అనుకుంటున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే ఈ భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ అన్న, ఈ హర్ష సాయి విషయంలో అక్కడ దుబాయ్ వెళ్ళి ఈ ₹1,00,00,000 హవాలా ట్రాన్సాక్షన్ గురించి ఏమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.